మామూలుగా మనం ఫ్యాక్ట్ కంటెంట్ వింటూ ఉంటాం. ఫ్యాక్ట్ కంటెంట్‌లో అది వాళ్ళు ఫేస్ క్యామ్ అంటే వాళ్ళు కెమెరా ముందుకొచ్చి మాట్లాడరు. కేవలం బ్యాక్‌గ్రౌండ్ వాయిసే ఇస్తారు. అయినా వాళ్ళది ఆసక్తిగా ఉంటుంది. అదే కెమెరా ముందుకొచ్చి మాట్లాడిన వాళ్ళకంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ఇచ్చినా మనం చివరిదాకా చూస్తాం. ఎందుకు అంటే వాళ్ళు కంటెంట్ ఇంట్రెస్ట్‌గా ఉంటుంది చివరిదాకా అనేది ఫస్ట్ పాయింట్. రెండోది వాళ్ళు ఇమేజెస్ కూడా ఇంట్రెస్ట్‌గా పెడతారు. కానీ మెయిన్‌గా ఏందంటే వాళ్ళు మాట్లాడేది ఎలా ఉంటుందంటే భావంతో పలికిస్తారు. అంటే కేవలం చదివినట్టు చెప్పరనమాట. విషయాన్ని చెప్పరు. ఎదుటి వ్యక్తితో వాళ్ళు షేర్ చేసుకుంటే, ఎదుటి ఒక వ్యక్తి ఉంటే ఎలా మాట్లాడతారు, ఆ వ్యక్తి, ఈ వ్యక్తి మాట్లాడుకున్నప్పుడు ఎలాంటి భావం వస్తుంది మనసు లోపల అనే భావంతో మాట్లాడతారనమాట. అలా భావం ఒలికిస్తూ విషయాన్ని చెప్తారు. కేవలం విషయంగా చెప్పరు. భావంతో చెప్తారు. మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం సినిమాకి వెళ్తే డైలాగ్స్ ఉంటాయి గదా! అక్కడ మనం వీడియోని తీసేస్తాం. తీసేసి ఇంటికొచ్చి ఆడియో విన్నామనుకో అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు సినిమాలో పాటలున్నాయి. సినిమాలో వీడియో గాకుండా ఆ పాటలు బయట వింటే ఎలా ఉంటున్నాయి? మీకు తెలుసు గదా! అలాగే అప్పట్లో రేడియోలు ఉండేవి. రేడియోలలో నాటికలు వచ్చేవి. నాటికలు మనం ఆసక్తిగా వినేవాళ్ళం. ఎందుకు? అంటే భావంతో ఉండేవి. అంటే అక్కడ అనుభవం ఉంటుందనమాట. అంటే ఆ సమయం, సందర్భం యొక్క అనుభవం ఉంటుంది. ఓకే. మనకు దృశ్యం కనబడకపోయినా, దృశ్యం యొక్క అనుభవంతో వాళ్ళు మాట్లాడతారనమాట. అప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు, వీడియో అనేది ఆ భావం ద్వారా తెలిసిపోతూ ఉంటుంది గదా! అలా చెప్పాలనమాట. మీరు ఫేస్ క్యామ్‌లో గూడా ఇలాగే జెప్పాలి. ఫ్యాక్ట్‌లో గూడా ఇలాగే జెప్తారు.